తెలంగాణలో కేసీఆర్ పేరు తెలియని వారు ఉండరు. ఈ పేరు చాలా ఏళ్లు యాదుంటుంది. ఈ రాష్ట్రానికి 10 ఏళ్లు కేసీఆర్ సీఎంగా ఉన్నారు. ఆయన కొడుకుగా తెలంగాణకు పరిచయమైన కేటీఆర్ మంత్రిగా పనిచేశారు. గత ఎన్నికల్లో ఓటమితో ప్రతిపక్ష నేత పాత్ర పోషిస్తున్నారు. కేటీఆర్ వారసుడు కేసీఆర్ మనవడు కల్వకుంట్ల హిమాన్షు కూడా 2023 ఎన్నికల సమయంలో పార్టీ తరపున ప్రచారం చేశారు. అయితే చాలా మందికి ఆయన కేసీఆర్ ద్వారానే పరిచయం అయ్యాడు. ముఖ్యమంత్రిగా ఏ కార్యం తలపెట్టినా మనవడిని వెంట తీసుకెళ్లేవారు. భద్రాద్రి సీతారాముల కళ్యాణానికి మనవడితో తలంబ్రాలు పంపించారు. ఇది అప్పట్లో వివాదాస్పదమైంది. ఇదంతా ఎందుకంటే హిమాన్షు ఇప్పుడు అమెరికాలో ఉంటున్నాడు. రాష్ట్రంలో చదువుకుంటున్న సమయంలోనే ప్రతిభ చాటుకున్నాడు. ఇప్పుడు అమెరికాలో సొంతగా ఉద్యోగం సాధించాడు. అమెరికాకు స్టూడెంట్గా వెళ్లిన హిమాన్షు ఇప్పుడు అక్కడే ఉపాధ్యాయుడిగా ఉద్యోగం సాధించాడు. తరగతి గదిలో విద్యార్థిగా ఉన్నప్పటి నుండి ఉపాధ్యాయుడిగా మారిన దశ ఆశ్చర్యకరమైనది. ఇది వ్యక్తిగతంగా ప్రత్యేక అనుభూతిని కలిగిందని హిమాన్షు ఎక్స్లో పోస్టు చేశారు. ఇక తన తొలి ఉద్యోగం అనుభవాన్ని లింక్డ్ఇన్లో పోస్టు చేశారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. హిమాన్షు పోస్టుపై నెటిజన్లు స్పందిస్తున్నారు. తండ్రికి తగ్గ తనయుడని పోస్టులు పెడుతున్నారు. గతంలో కేటీఆర్ కూడా అమెరికాలో జాబ్ చేశాడని, తర్వాత రాజకీయాల్లోకి వచ్చి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడని, హిమాన్షు కూడా అమెరికాలో జాబ్ కొట్టాడని, భవిష్యత్తులో తెలంగాణ రాజకీయాల్లో రాణిస్తాడని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక చాలా మంది హిమాన్షుకు ఆల్ ది బెస్ట్ చెబుతూ పోస్టులు పెట్టారు. అమెరికాలో ఉన్నత విద్య పూర్తి చేసి ఉద్యోగంలో అడుగు పెట్టడం హిమాన్షు కృషి, నేర్చుకునే ధోరణిని ప్రతిబింబిస్తోంది. ఈ మార్పు యువతకు ప్రేరణగా నిలవచ్చని భావిస్తున్నారు.